ఒక భార్య వివాహం కాకమునుపు 25 సంవత్సరాలు ఒక తండ్రి ఇంటిలో పెరిగింది. వివాహ వ్యవస్థ ద్వారా పేగుబంధాన్ని తెంచుకొని పుట్టిన గడ్డను విడిచిపెట్టి, తల్లిని తండ్రిని విడిచిపెట్టి, ముక్కు ముఖం ఎరగని పురుషుని దగ్గరికి వివాహం అనే ఆ ఒక్క బంధం ద్వారా జీవితాంతం ఈ భర్తతో కాపురం చేయాలని కుటుంబాన్ని విడిచిపెట్టి వస్తుంది. విడిచిపెట్టి వచ్చేటప్పుడు ఆ బిడ్డకున్న నమ్మకం ఏంటో తెలుసా? జీవితాంతం ఈ భర్త నన్ను హత్తుకుంటాడు, జీవితాంతం తల్లి అయినా తండ్రి అయినా అక్క అయినా అన్నైనా నాన్నైనా నా బ్రతుకులో సర్వస్వం ఈయనే అని నమ్మి ఒక భర్త ఇంటిలో భార్య అడుగుపెట్టేది. ఏ భర్త అయితే వివాహమైన తర్వాత తన భార్యను తప్ప మరొక స్త్రీ గూర్చిన ఆలోచన మనస్సులోకి రాకుండా తన హృదయం నిండా భార్యనే ఉంచుకొని భార్య విషయంలో ఏ భర్త నమ్మకమైన వాడిగా బ్రతుకుతాడో ఆ ఇంటిని అంతకంతకు దేవుడు వర్ధిల్ల చేయటం ప్రారంభిస్తాడు. మన ప్రాంతాల్లో ఉండేది ఏంటో తెలుసా? అత్తయ్య, మీ అబ్బాయి కాస్త దారి తప్పాడు అత్తయ్య, కాస్త బుద్ధి మాటలు చెప్పండి అత్తయ్య, పలానా ఆవిడతో తిరుగుతున్నాడట, ఆవిడ కాకుండా ఈవిడితో తిరుగుతున్నాడట, కొన్ని బుద్ధి మాటలు చెప్పండి అత్తయ్య అని ఈ అత్తయ్యలకు చెప్పామనుకోండి, కొంతమంది ఏమంటారు తెలుసా? ఆడు మగోడే 10 మందితో తిరుగుతాడే, 10 మందితో తిరుగుతాడే. బిడ్డలారా, భార్య ఉండగా అక్రమ సంబంధాలకు వెళ్ళే పురుషుడు నమ్మకమైన భర్త కాడు కదా. భర్త కన్నుగప్పి తప్పుడు త్రోవలకు వెళ్ళే స్త్రీ నమ్మకమైన భార్య కాదు కదా. ఏ భార్యాభర్తలైతే ఒకరి పట్ల ఎవరి బిడ్డలారా నమ్మకత్వం అంటే ఏమి లేదు. నమ్మిన వాని నమ్మకత్వాన్ని నిలవబెట్టడమే నమ్మకత్వం. వాళ్ళు తిండి తినక, భర్త కట్టుకోక నా పిల్లలకు మంచి చదువు ఇవ్వాలి, కార్పొరేట్ స్కూల్లో చదివిస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు, వాడు బాగా చదువుకుంటాడు, ఉన్నత ఉద్యోగస్తుడు అయిపోతాడు, నా కష్టాలన్నీ తీరిపోతాయి. వాళ్ళ కష్టానికి ఆ రోజు నెమ్మది వస్తుంది. వాడు గొప్పోడు అవుతాడుగా, నాకంటే గొప్పోడు అవుతాడుగా, వాడు ఏ డాక్టర్ అవుతాడుగా, వాడు ఏ ఇంజనీర్ అవుతాడు కదా, ఆ అమ్మాయి ఏ డాక్టర్ అవుతాడు కదా, ఏ ఉన్నత ఉద్యోగం సాధిస్తుంది కదా. అమ్మయ్య, వాళ్ళ ఉన్నత ఉద్యోగం చేస్తూ ఉంటే నా కష్టాన్ని మర్చిపోయి వృద్ధాప్యంలో నెమ్మదిగా నేను బ్రతకగలుగుతానని వారు కారపు మెతుకులు తిని మనకు బిర్యానీ పెట్టారు. మాసికలు వేసుకున్న బట్టలు వేసుకొని ఖరీదైన బట్టలు నీకు వినిపించారు. వారు డొక్కు స్కూటర్లో తిరుగుతూ నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు మామూలుగా ఉండకూడదని ఖరీదైన వస్త్రాలు వేసి కార్పొరేట్ స్కూల్లో చదివించారు. ఆ తల్లిదండ్రుల కష్టాన్ని కళ్ళ ముందు ఉంచుకొని నమ్మకంగా చదువుకో, ఆ నమ్మకమైన వాడి మీద దీవెనలు మెండుగా కుమ్మరించడం ప్రారంభిస్తాయి.